గ్రీసు దేశస్థులు ట్రాయ్ పట్టణాన్ని పట్టుకున్నారు. కాని ఆ పట్టణాన్ని పూర్తిగా వశపరుచుకోలేకపోయారు. అప్పుడు వారికి ఒక ఉపాయం తట్టింది. ఒక కొయ్య గుర్రాన్ని తయారు చేసి ఆ గుర్రం లోపల సైనికులు దాక్కున్నారు. దానిని పట్టణ ముఖద్వారం వద్ద ఉంచారు. శత్రువులు ఎవరూ బయటికి కనపడరు. ఆ కొయ్య గుర్రం ట్రాయ్ పట్టణం ద్వారం దగ్గరే ఉన్నది. ఆ పట్టణస్థులకు ఇదేదో వింత అనిపించింది. గ్రీసు దేశస్థులు పారిపోతున్నట్టే నటించారు. వీరు యుద్ధం అయిపోయిందనుకున్నారు. ట్రాయ్ పట్టణంలో నుండి జనం బయటికి వచ్చారు. కొయ్య గుర్రాన్ని చూచారు. అది చూడడానికి తమాషాగా ఉంది. దానిని పట్టణంలోనికి తీసుకువెళ్లారు. అయితే అర్ధరాత్రి వేళ కొయ్య గుర్రం లోపల దాక్కుని ఉన్న సైనికులు ఒక్క పెట్టున బయటికి దూకారు. లోపల నుండి శత్రువును ఎదుర్కొన్నారు. ఇంతలోకే బయట ఉన్న గ్రీకు సైనిక సమూహం వెళ్ళిపోతున్న వారల్లా వెనక్కు తిరిగి వచ్చి పడ్డారు. వారు పారిపోతున్నట్లు నటించారు. అది వారి వ్యూహం. పెద్ద సైన్య సమూహం బయటి నుండి ట్రాయ్ పట్టణాన్ని ఏమీ చేయలేకపోయింది. కాని లోపలి నుంచి సులభంగా శత్రువును ఓడించగలిగింది. అలాగే సంఘం లోపలికి జొరబడిన కపట బోధకులు సంఘ సాక్ష్యాన్ని నాశనం చేస్తారు. బయటి నుండి దేవుని సంఘాన్ని ముట్టడించి ఎవరూ నిలువలేరు. పాతాళ లోకద్వారాలు సైతం సంఘము ఎదుట నిలువజాలవు. బయటి నుండి హింసలు వచ్చినప్పుడు సంఘం ఇంకా బలపడింది. గాని సంఘం లోపల ప్రవేశించిన ఈ కపట బోధకులు సంఘాన్ని బలహీనపరచగలరు. యేసుక్రీస్తు శిష్య బృందంలో ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రభువును శత్రువులకు అప్పగించాడు. యేసు ప్రభువు శిష్యుడే లోపల నుండి ఆయనకు ద్రోహం తలపెట్టాడు. రోమా ప్రభుత్వానికి తన ప్రభువునే అప్పగించాడు. రోమీయులు తమ ప్రభువును పట్టుకొని సిలువ వేశారు. సోదరీ సోదరులారా, ఇది గుర్తించండి. ఈ రోజున సంఘం లోపలి నుండే బలహీనపడుతున్నది. కపట బోధకులు, అబద్ధ బోధలు అమాయకులైన విశ్వాసులను చెరపట్టి తీసుకుపోవటం మనం ఈ రోజున స్వయంగా చూస్తున్నాం. యూదాపత్రిక మనకిదే హెచ్చరిక చేస్తున్నది. సంఘాలు తప్పుడు సిద్ధాంతాలకు అమ్ముడుపోవడం ఈ రోజున మనం వింటున్న వార్త. తప్పిపోయిన వారు తిరిగి రావడం అరుదు. సంఘ చరిత్రలో దిద్దుబాటు ఉద్యమాలు ఎన్నో వచ్చాయి. కొంతకాలం ఇవి బాగా పనిచేశాయి. ఆ తరువాత చల్లారిపోయాయి. మన సిద్ధాంతమే కాదు, మన నైతిక ప్రమాణాలు కూడా ఉన్నతమై ఉండాలి.